ఈ సోషల్ మీడియా చేయంగా రోడ్డు పక్క పొంటి మీల్స్ అమ్ముకునే కుమారి ఆంటీ నుంచి కుంభమేళాల పూసలు అమ్ముకునే మోనాలిసా దాకా అందరూ ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. అట్లనే మోనాలిసాకు సినిమాల ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఆమెకు సినిమాల అవకాశం ఇచ్చిన దర్శకుని అస్సలు రంగు బయటపడ్డది. ఓయమ్మోని కింత నిజమా ఏంది? సగం సగం ముచ్చట చెప్తుందంటారా? చలో నడుగురి మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాం. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి మాత్రం షెండాలపు పనులు. హీగో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కథలు కూడా గట్లనే ఉన్నాయి. ప్రయోగరాజ్ మహాకుంభమేళల రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసాకు ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చిండు కదా డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆ మహానుభావున్నే పోలీస్ టౌన్ కేసుకపోయిరట సార్లు. ఎందుకని లోతుగా ఆరాధిస్తే అస్సలు నిజం బయటపడ్డది. ఇంతకు ముందు 2020ల గిట్లనే ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లా ఝాన్సీ అనే ఓ బుజ్జి పరిచయం అయిందట. అప్పుడు కూడా ఈ బడవేగాడు మోనాలిసా విషయంలో చేసినట్టే హడావుడి చేసి నీకు సినిమాల ఛాన్స్ ఇస్తా అది ఇది అని మాయ మాటలు చెప్పి ఆమెను షిడాయించిండట. ఆమె ఫోటోలు వీడియోలు తీసి ఈడు చెప్పిన జాగాలకు రాకుంటే అందరికి ఫోటోలు పంపిస్తా అని బ్లాక్ మెయిల్ చేసిండట. ఇక చూసి ఆ బుజ్జికి తిక్కరేగి ఇదే అస్సలు టైం అనుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. పోలీస్ సార్లు వచ్చి జీడిత్తు గాని మైల పోలు తీస్తందుకు జీపులు వేసుకొని పోయిండ్రు. చూసిర్రా ఈ మసిబట్ట మొక్కపోని అస్సలు కథ ఎట్లుందో. పాపం అమాయకురాళ్ళైన ఆడవిల్లలు సినిమాలు అనగానే ఎన్నో ఆశలు పెట్టుకొని పోతే ఇసొంటి హౌలేగాళ్ళు అలా బతుకులతో ఆడుకొని శనిగిన ఇస్తరాకు తీరుగా చేసి పారేస్తుర్రు. పూసలు అమ్ముకునేట ఆమెకు సినిమాల ఛాన్స్ ఇచ్చిండంటే ఎంత మంచోడో ఎంత గొప్ప మనసున్నోడో అని అందరం అనుకుంటిమి. కానీ బడవేగాని కళలు ఇట్లున్నాయి. బాగైంది మంచి పని చేసిరు సార్లు, దంచుర్రి మదం దిగేదాకా అరుచుకోర్రి. ఇసొంటో నీ 4 ముక్కలు చీరి చింత గట్టుర్రి. అప్పుడు గాని ఏ ఆడవిల్లని చిడాయించాలన్న ఆలోచన రాదు. మల్లోపారి ఎవడన్నా ఆడిపోరల బతుకులు ఆగం చేయాలనంటేనే గజ్జు నొనకాలే కొడుకులు అని తిట్టిన తిట్టకుట పొట్టార్చుకుంటురు ఈ ముచ్చటెరకైన నెటి జనాలంత. ఇప్పుడు ఏందో ఏం పాడు ఇవాళ రేపు ఎవ్వలన్నా నమ్మేటట్టు లేదుగా. సర్కార్ పథకాలు ఒక్కసారి షురూ చేస్తే నడిచే తట్టు లేవు. గడికి ప్రారంభాలు చేసి మరి షురూ చేస్తున్నారు. ఆ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైలును 100 సార్లు ప్రారంభం చేసిండు. ఇప్పుడు తెలంగాణలో ఓ మంత్రి గట్లనే చేస్తున్నాడు. అదేందో చూడుండ్రి. చారణ సాయికి బారణ బస్కిరాయ్ అన్నట్టే ఉన్నదట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముచ్చట. చూడుండ్రి గాలి మోటార్ వేసుకొని నల్గొండ జిల్లాల యాదాద్రి భువనగిరి జిల్లాల సన్నబియ్యం ఇచ్చే కార్యానికి తిరుగుతున్నాడు. పోయింది కోటాను కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం చేసేటానికి కాదు, లేకుంటే మంత్రి గారు పోకుంటే నడవని పని కాదు. ఉత్త సన్నబియ్యం పథకం షురూ చేసేటానికి తిరుగుతున్నాడు. అది కూడా ఉగాది నాడు మంత్రులంతా కలిసి పెద్ద సభ పెట్టి మొదలు పెట్టిండ్రు. దాంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు. అయినా గాలి మోటార్ వేసుకొని పాత నల్గొండ జిల్లాలో తిరుగుతున్నాడట. గాలి మోటార్ల తిరుగుడంటే చిన్న ముచ్చట, లక్షలనే ఉంటది ఖర్చు. ఆ పైసలు పెడితే బీద సాదలకు ఇంకో 5 కిలోల బియ్యం ఎక్కువయొచ్చు. రేవంత్ రెడ్డి అధికారంలోకి ఎక్కినప్పుడు మేం వృధా ఖర్చులు పెట్టాం, రాష్ట్రాన్ని అప్పులపాలు చెయ్యం అని చెప్పిండు. మరి ఇప్పుడు ఇదేంది? ఇది వృధా ఖర్చు కాదా? ఓ మంత్రి హెలికాప్టర్ ఎక్కి తిరుగుతున్నాడని నేను కూడా ఎక్కి తిరుగుతా అని ఒప్పించి మరీ ఇగో గిట్లా తిరుగుతున్నాడట. సర్కార్ సొమ్మంటే వీళ్ళకి లెక్కలేదు. ఉత్తగా నీళ్ళ తిరగగా ఖర్చు పెడుతున్నారు. మంత్రులు పోయి షురూ చేయకుంటే సన్న బియ్యం తీసుకోమంటున్నారా తెలంగాణ పబ్లిక్? లేకుంటే డీలర్ షాప్లకు కొత్త వాళ్ళు వచ్చిండ్రా వాళ్ళకు బియ్యం ఎట్లు ఇయ్యాలి అని నేర్పతానికి పోతున్నారా? ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా పైసలు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇది చూసినాక